హాయ్ అందరికీ. ఈరోజు మనము టీజీ టెట్ అండ్ డిఎస్సిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రశ్నలు 6th క్లాస్ తెలుగులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రశ్నలు చూద్దాము. ఓన్లీ ఆన్సర్స్ మాత్రమే చెప్తాను. ఆబ్జెక్టివ్స్ మొత్తం. సో అభినందన పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది అంటే గేయం ప్రక్రియకు చెందింది. గేయం అంటే పాడుకోవడానికి వీలుగా ఉంటుంది, దానిని గేయం అంటాము. సో అభినందన పాఠ్యభాగం గేయ ప్రక్రియకు చెందింది. దేశభక్తి ఏ సమాసము? దేశమునందు భక్తి కాబట్టి దేశము యందు అనొచ్చు, యందు అని. సో సప్తమి సమాసం. ఏ సమాసం? సప్తమి సమాసం. సూరి అనగా అంటే పండితుడు. సూరి అనగా అర్థం పండితుడు. సూరి బిరుదు చిన్నయ్యకు ఎవరిచ్చారు అంటే సూరి అనే బిరుదు చిన్నయ్య సూరికి ఎవరిచ్చారు అంటే అర్బత్ నాట్ దొర అనే అతను ఇచ్చాడు. నెక్స్ట్ వాణి దర్పణం అనే ముద్రక్షరశాలను స్థాపించింది ఎవరు అంటే చిన్నయ్య సూరి. నెక్స్ట్ నీతి చంద్రికలోని భాగాలు ఎన్ని అంటే 4. నీతి చంద్రికలో ఎన్ని భాగాలు? 4. నీతి చంద్రికను కందుకూరి కూడా రాశారు కదా అంటే అవును రాశారు. నీతి చంద్రికను ఇద్దరు రాశారు, ఒకటి చిన్నయ్య సూరి, 2 కందుకూరి కూడా రాశారు. నెక్స్ట్ మందారుడు అనగా తాబేలు. పశుపక్షాదులు పాత్రలను గల చిన్నయ్య సూరి రచన ఏది అంటే నీతి చంద్రిక. ఆంధ్రపాణిని అనే బిరుదు ఎవరికి ఉంది అంటే చిన్నయ్య సూరి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తొలి PhD పొందింది ఎవరు అంటే పల్లా దుర్గయ్య. నెక్స్ట్ 12వ ప్రశ్నను చూద్దాము. రేచర్ల రుద్రుడు ఎవరి సేనాపతి అంటే గణపతి దేవుని యొక్క సేనాపతి. ఎవరు రేచర్ల రుద్రుడు? ఎవరి సేనాపతి? గణపతి దేవుని సేనాపతి. నెక్స్ట్ ప్రశ్నను చూద్దాం. ప్రాచీన తెలంగాణ తొలి కవి ఎవరు అంటే జినవల్లభుడు. శాతవాహనుల తొలి రాజధాని ఏది అంటే అనుపు. దక్షిణ గంగ అనగా ఏ నది? గోదావరి. ఆన్సర్ గోదావరి. చార్మినార్కు ఈ వ్యాధి సంబంధం ఉంది అంటే ప్లేగు వ్యాధికి నిర్మూలన కోసమే చార్మినార్ నిర్మించారు కదా. సో చార్మినార్కు ఈ వ్యాధికి సంబంధం ఉంది అంటే ప్లేగు వ్యాధి. రాజనింద చేసిన తొలి కవి ఎవరు? దూర్జటి రాజనింద చేసిన తొలి కవి అంటే దూర్జటి. కుమారి శతకం ఏ ఛందస్సులో ఉంటుంది? అన్ని కంద పద్యాలు. కుమారి శతకం అన్ని కంద పద్యాలు. నీరము తప్త లోహమున అనే పద్యములోని అలంకారం ఏది? క్రమ అలంకారం. ఆన్సర్ శ్రీ అనగా లక్ష్మి అని అర్థము కదా. మరొక అర్థం కూడా ఉంది అంటే అది సాలెపురుగు. శ్రీ సాలెపురుగు లక్ష్మి. ఆన్సర్ సాలెపురుగు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందిన వానమామలై వరదాచార్యుల రచన ఏది అంటే పోతన చరిత్ర. నెక్స్ట్ కాకతీయుల సామంతరాజైన కవి ఎవరు అంటే గోన బుద్ధారెడ్డి. ఆన్సర్ గోన బుద్ధారెడ్డి. 2 ఆన్సర్. రంగనాథ రామాయణం ఎలాంటి రామాయణం అంటే ద్విపద రామాయణం. రంగనాథ రామాయణం ద్విపద రామాయణం. తొలి తెలుగు రామాయణం ఏది అంటే ఆన్సర్ రంగనాథ రామాయణం. తొలి తెలుగు రామాయణం ఏది అంటే రంగనాథ రామాయణం. నెక్స్ట్ సేతువుని నిర్మించిందెవరు అంటే నలుడు. పల్లెటూరి పిల్లగాడ పాఠ్యభాగ రచయిత ఎవరు అంటే సుద్దాల హనుమంతు. నెక్స్ట్ మాయల ఫకీరుదే ఏ రాజ్యం? మాయల ఫకీరుది ఏ రాజ్యం అంటే నాగల్లపూడి. బాలనాగమ్మ ఎవరి భార్య అంటే కార్యవద్ది రాజు. ఆన్సర్ బాలనాగమ్మ ఎవరి భార్య అంటే కార్యవద్ది రాజు. వానలు పడుకుంటే ప్రజలు చెరువు కట్ట మీద ఏ పర్వానిను నాటకముగా ఆడుతారు అంటే విరాట పర్వం. ఆన్సర్ పూర్వం తెలంగాణలో చెరువులను ఏ పేరుతో పిలిచేవారు అంటే తెలంగాణలో చెరువులను ఏ పేరుతో పిలిచేవారు అంటే సముద్రాలు. నెక్స్ట్ ఈ క్రింది వాణిలో గేయ ప్రక్రియకు చెందిన పాఠ్య భాగం ఏది? అభినందన అనేది గేయ ప్రక్రియకు చెందినది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ లెసన్స్ ఇచ్చారు, వాటి యొక్క
రచయితలను ఏమిచ్చారు వాటిని గుర్తించాలి. అభినందన అంటే శేషం లక్ష్మీనారాయణాచార్య రచించినటువంటి ఈశ్వర భారతి నుండి తీసుకోబడింది. పోతన బాల్యం అంటే వానమామలై వరదాచార్యులు రచించారు. చీమల బారు అంటే పొట్లపల్లి రామారావు రచించారు. పల్లెటూరి పిల్లగాడ అంటే సుద్దాల హనుమంతు రచించారు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్. 1B, 2A, 3C, 4D. సో 32 ఆన్సర్ 1. నెక్స్ట్, అవిశ్రాంత ఏ సమాసం అంటే నన్. విశ్రాంతంకు లేనిది అవిశ్రాంతం కదా. సో నన్ తత్పురుష సమాసం. నెక్స్ట్, నిప్పులు పోసుకొను అనే పదబంధం ఏమిటి అంటే నిప్పులు పోసుకొను అనే పదబంధం ఏమిటి అంటే జాతీయం. మిక్కిలితో కోపంగా ఉండవాలని అంటారనమాట. నెక్స్ట్, గౌరీదేవిని కొలవడం బతుకమ్మ పండుగలో అంతర్భాగం. పై వాక్యంలోని వ్యాకరణ అంశాలను క్రమంగా గుర్తించండి అంటే ఫస్ట్ వన్ చూడండి, నామవాచకం. సెకండ్ వన్ ద్వితీయ విభక్తి. నెక్స్ట్, క్రియా నామవాచకం, షష్ఠీ విభక్తి. సో మనకు వచ్చేసి ఆన్సర్ 3, నామవాచకం, ద్వితీయ విభక్తి, క్రియా నామవాచకం, షష్ఠీ విభక్తి. నెక్స్ట్, భరతవంశ తిలక భవ్య చరిత్ర పద్యపాదం. ఏ పద్యపాదం అంటే ఆటవెలది. ఆన్సర్ ఆటవెలది. క్రింది పద్యాలలో క్రమాలంకారం గల పద్యమేది అంటే నీరముత్తప్త లోహమున అనేది క్రమాలంకారం. నెక్స్ట్, సహకారం ఇతివృత్తంగా గల పాఠ్యభాగం ఏది అంటే ఉడుత సాయం. సహకారం. బాల కార్మికుల నిర్మూలన గురించి వివరించే పాఠ్యమేది. బాల కార్మికుల నిర్మూలన గురించి వివరించేది పాఠ్యభాగం పల్లెటూరి పిల్లగాడ. థ్యాంక్ యూ. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.